ప్రతి గృహము కుసుమహరుల నిలయమే, ప్రతి హృదయం కుసుమహరు నివాసమే. ప్రతి గృహము కుసుమహరుల నిలయము 771 ఎపిసోడ్లోని ముఖ్య విశేషములు. శ్రీ హరనాథ మహాప్రభుని అద్భుత తత్వము విశదీకరించుచున్నవారు శ్రీ శ్యామ్ సుందర్, USA. ప్రతి గృహము కుసుమహరుల నిలయము 771వ ఎపిసోడ్కు స్వాగతం, సుస్వాగతం. కలియుగ జీవుల పాప భారములు తొలగించి వారికి ప్రేమ మార్గంను తెలియజేసి వారిని ఉద్ధరించుటకై శ్రీ హరనాథ మహాప్రభు ఈ భూమిపై అవతరించిన అపురూప ప్రేమావతారము. శ్రీ హరనాథుడు సర్వవ్యాప్తియు సర్వశక్తిమంతుడు. తానే అవతారమూర్తి అని శ్రీకృష్ణుడు ఒక అర్జునునికే తన భగవత్తత్వంను విశదముగా తెలియజేసెను. కానీ శ్రీ హరనాథ మహాప్రభు తన అవతార విశేషములు అనేక మంది తన అంతరంగిక భక్తులకు అనేక సందర్భములలో తన జన్మోత్సవ సందేశములలోనూ తెలియపరిచిన అవతారమూర్తి శ్రీ హరనాథుడు. ఆ విధముగా తాను అవతారమూర్తి అని తెలియజేసిన శ్రీ హరనాథుడు అనేక మంది భక్తులకు వివిధ దేవతా రూపములలో శ్రీరాముడిగా, శ్రీకృష్ణునిగా, శివునిగా, నరసింహమూర్తిగా, విష్ణువుగా, గౌరాంగ మహాప్రభువుగా, కాళీమాతగానే కాక యేసుక్రీస్తుగా, అల్లాగా దర్శన భాగ్యము శ్రీ హరనాథ మహాప్రభు ప్రసాదించను. శ్రీ హరనాథ మహాప్రభు జీవితకాలముందే ఆశ్రమములు, మందిరములు దేశమంతటా నిర్మించబడినవి. శ్రీ హరనాథ మహాప్రభు సందేశములలో నా సందేశంను ప్రతి వారికిని అందజేయమని, మీకు ఒక అనుభవంను ప్రభువు కలిగించిన ఆయన లీలా మాధుర్యమును అనుభవించిన దానిని ప్రపంచ ప్రజలకు తెలియజేయమని, దాని ద్వారా ప్రభువు కొందరిని ఆకర్షించవచ్చుననియు దాని వలన నిత్యానందుడు ఎంతయో ఆనందించునని శ్రీహరనాథుడు తెలియజేయుచున్నారు. శ్రీ హరనాథ మహాప్రభు తన సందేశములను ప్రపంచమంతటా తెలియపరచమని మనకు తెలియజేయుచున్నారు. ఇదే శ్రీ హరనాథ మహాప్రభువుని అద్భుత తత్వం. శుభాకాంక్షలు. కుసుమహరనాథ్ మిషన్ ఇండియా ఉపాధ్యక్షులు, హరిసభ భక్త బృందమునకు అధ్యక్షులు శ్రీ బి సుధాకర్ రావు, శ్రీమతి విజయలక్ష్మి గార్ల వివాహ వార్షికోత్సవము తేదీ 11/2/2024. శుభాకాంక్షలు. శ్రీ కుసుమహరనాథులు వారికి, వారి కుటుంబ సభ్యులకు సకల శుభములు, ఆయురారోగ్యములు, ఇంకా అనేక కార్యక్రమములకు సహాయ సహకారములు చేయు భాగ్యము వారికి ప్రసాదించమని మా వినమ్ర ప్రార్థన. పూజ్యులు శ్రీ రాళ్లబండి సత్యాలు గారు, శ్రీమతి వి సునంద గారి వివాహ వార్షికోత్సవ పర్వదిన సందర్భముగా వారి కుమారుడు, కోడలు శ్రీమతి ఆర్ఎస్ లక్ష్మి, శ్రీ ఆర్ వీరభద్రరావు సమర్పించు ఆత్మీయ సమ్మేళనము దివ్యమంగళ సంకీర్తన నల్లకుంటలోని కుసుమా మాన్షన్లో జరిగిన కార్యక్రమంలోని విశేషములు తిలకించ ప్రార్థన. మధుర గీతం ఆదిమూర్తి వీవేరా గానం చేసిన వారు శ్రీమతి గీత, హైదరాబాద్. మూర్తి వీవేరా, ఆది మూర్తి వీవేరా, అరగోపాల మూర్తి వీవేరా, అరగోపాల మూర్తి వీవేరా, అరగోపాల మూర్తి వీవేరా, ప్రేమానంద పరేశ, ఓ ప్రేమానంద పరేశ, ఓ ప్రేమానంద పరేశ, సర్వేశ కుసుమేశ సాధు పాలన, సర్వేశ కుసుమేశ సాధు పాలన, సాధు పాలన, స్వర్ణముఖి వాస సాధు పాలన, స్వర్ణముఖి
हरिहर रूपा हर गोपाल हरिहर रूपा हर गोपाल हरिहर रूपा हर गोपाल हरिहर रूपा हर गोपाल आश्रित पाल जगेला आश्रित पाल जगेला आदरिंचरा जगेला ఈ వేళ ఆదరించరా జగేల ఈ వేళ ఆదరించరా జగేల ఈ వేళ ఆదరించరా జగేల ఈ వేళ ఆదరించరా ఆది మూర్తి వివేరా ఆది మూర్తి వివేరా ఆది మూర్తి వివేరా ఆది మూర్తి వివేరా మూర్తి వివేరా హర గోపాల మూర్తి ఆత్మీయులకు సన్మాన కార్యక్రమము శ్రీ వి సుబ్బారావు శ్రీమతి కుసుమ కుమారులకు కుసుమర నేను హర్నాథ్ ప్రభు తాలూకా భక్తి సాగరంలోకి ఆ తీరం ముందు రావడానికి కారణం ఏంటువంటిది నా భార్య. అది ఎవరిదైనా అంతే. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అది నాకు అర్థమైంది ఏంటంటే ప్రభు నా వారిని నేను ఎంచుకుంటాను లేదా ఎన్నుకుంటాను అన్నాడు. ప్రభువులో ఒక చాతుర్య గుణం ఉంది. అదేంటంటే అల్లుడిని పట్టుకొని వదలదు. మోస్ట్ ఇంపార్టెంట్. మదర్ సెంటర్ కంటే అమ్మ తాలూకా ధ్యానంలోనే నిరంతరం ఉండేవాడు అని అర్థం. మన ప్రభువుని కూడా మదర్ సెంటర్కే అంటాడు. ఎంచేతంటే ఎప్పుడు నేను సరే తన తల్లి గురించే మాట్లాడతాడు. ఆ విధంగా ఈరోజు కూడా మా అమ్మే నాకు ఇప్పుడు నిరంతరం జ్ఞాపకంలో ఉంటుంది. అయితే అప్పటి నుంచి నా గురించి చెప్పాలంటే చాలా కష్టపడి బయటకు వచ్చిన మనిషిని నేను. ఇక్కడ ఉన్న వాళ్ళకంటే కూడా చాలా కష్టపడ్డాను చెప్పాలంటే. అతి కష్టం మీద బయటకు వచ్చిన బాబాని మమ్మల్ని తీసుకొచ్చే విధంగా. తర్వాత ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రభు 1972 దాకా నన్ను అంత డీప్గా తీసుకెళ్ళలేదు. ఆ దత్తా గారి ద్వారా మాకు 1972 అంటే 1972 నుంచి మాకు అపురూపమైనటువంటి సాంగత్యం దొరికింది. ఈవిడ అన్వేషణ ప్రకారం 1962 నుంచి 72 10 ఏళ్ళు అన్వేషణ చేసింది ఈవిడ. అక్కడి నుంచి 10 ఏళ్ళ అన్వేషణ దగ్గర నుంచి 72 నుంచి నాకు ఆటోమేటిక్గా దొరికింది మా ఇద్దరికి. ఏకాదశి భజనలు వెళ్ళడం అవన్నీ జరిగేవి. సరే, ఇప్పుడు మన ప్రభు తాలూకా పరిచయ భాగం ఈ విధంగా లభించింది చెప్పుకుంటూ ఏంటంటే ఇంకోటి 1967 నుంచి ఆవిడ రిజర్వ్ బ్యాంక్లో చేరింది నాతోటి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇప్పుడు చెప్తుంది ఏంటంటే ప్రభువు చెప్పిన మాటలు ఎప్పుడూ నాకు జ్ఞాపకం ఉంటాయి. అవి అపురూపమైన మాటలు. అవి జాగ్రత్త దృష్టిలో ఉంచుకుంటేనే మన తాలూకా జీవన గతి సుసాధ్యం అవుతుంది. దాని అర్థం ఏంటంటే ఇఫ్ యు లవ్ మీ బీ సైలెంట్ అండ్ కామ్. నన్ను ప్రేమిస్తే నిజంగా నువ్వు ఎక్కడా మాట్లాడకు, సైలెంట్గా ఉండు, కామ్, అతి నెమ్మదిగా ఉండు.
దిస్ వర్క్ ఈజ్ నాట్ ది వర్క్ ఆఫ్ ఎనీవన్ ఎల్స్. ఇప్పుడు నువ్వు చేస్తున్న పని అంతాను నీదనుకోకు. రెండో సెంటెన్స్, ది మోర్ హంబుల్ యూ విల్ బీ, అంటే నువ్వు ఎంత నమ్రత చూపిస్తావో జీవితంలో, ది మోర్ హంబుల్ యూ విల్ బీ, ది మోర్ గ్లోరీ యూ విల్ గెట్. నీవు ఎంత నమ్రత చూపిస్తే అంత నిన్ను ఉచ్చ స్థితికి తీసుకెళ్తాను అన్నాడు ప్రభు. ఈ 4 వాక్యాలు నాకు ఎప్పుడు పునరుద్ధరిస్తుంటాయి. ఇఫ్ యూ లవ్ మీ, బీ సైలెంట్ అండ్ కామ్. దిస్ వర్క్ ఈజ్ నాట్ ది వర్క్ ఆఫ్ ఎనీవన్ ఎల్స్. ఇంకెవరిది కాదు, ఇది నా వర్క్, నువ్వు చేస్తున్నావు. మనసా మధురం కదా హరప్రేమ గీతం గానం చేయుచున్నవారు శ్రీ కృష్ణ సింగ్ మనుబ్రోలు. ఆత్మీయ పరిచయం శ్రీ కృష్ణ సింగ్, శ్రీమతి హేమలత, శ్రీమతి గీత, శ్రీమతి కనకదుర్గమ్మలకు సన్మానము. ఈనాడు ఈ స్థితిలో ఉండి ఇంత ఇదిలో ఉన్నానంటే మా అన్నయ్య అక్కయ్య దయ, పిల్లలు నాకు తోడు. ఎంత సంతోషంగా ఉందంటే చెప్పలేను, చాలా సంతోషంగా ఉంది. కుసుమార అందరూ పాడాలి, అందరూ పాడాలని నా ఆవిడ పక్కన కూర్చోబెట్టుకుని నన్ను ఏదో ఒక నామం చెప్పవే అని
ప్రోత్సహిస్తూ ఉండేవారు. అట్లా అదే ఆవిడిచ్చిన హార్మోనియంతో నేను నేర్పాను. ఈ ఇంటి నుంచి నాకు ప్రేమ ఎంత దొరికిందంటే సొంత వాళ్ళకంటే ఎక్కువ. మా అన్నయ్య వాళ్ళకంటే కూడా నాకు ఈ ఇంటి నుంచే ఎక్కువ ప్రేమ దొరికింది. అమ్మ, నాన్న, తమ్ముడు, మరదలు అందరూ వీళ్ళే నాకు. సునందక్కయ్య, సత్యాలన్నయ్య. సునందక్కయ్య తోటి పాట అంటే నాకు ఒళ్ళు మర్చిపోయేదాన్ని. నేనైతే ఆవిడతో పాడేటప్పుడు ఎంత ఉత్సాహం ఉంటే ఆవిడతోటి పరిగెత్తుకుంటూ వెళ్ళి కూర్చునేదాన్ని. ఆవిడ ఎప్పుడు పాడతారా అని చూసి అంత ఇది. వాళ్ళు కూడా ఆవిడ కూడా అంత ప్రేమించారు నన్ను. చాలా సొంత కూతురులాగా చూసుకునేవారు నన్ను. చాలా బాగుండేది. వాళ్ళతోటి గడిపిన రోజులు ఎప్పటికీ మర్చిపోలేదు అస్సలు. మధుర గీతం గానం చేయుచున్న వారు శ్రీ ఎం సత్యనారాయణ, భీమవరం. వీరభద్ర నాన్నగారు నాకు పెదనాన్నగారు. ఆ విధంగా చుట్టరికం ఉన్న ఆయన నాకు ఒక కొడుకు అయిన భావం. నేను మాతాజీని చూడాలని అనుకునేదాన్ని చిన్నప్పుడు. కానీ నేను ఎలా పెడతాను,
మా నాన్నగారు వాళ్ళు సోనాముఖి వెడుతూ మమ్మల్ని కాకినాడలో మా మామయ్యని రమ్మని మమ్మల్ని అక్కడ దింపేస్తామన్నారు. మీరు అక్కడ దిగిపోండి, పిల్లలు వద్దు, అక్కడికి అన్నీ ఉండవు, చిన్న ఊరని అంటే నేను ఏడ్చారు. నేను వస్తాను చూస్తాను అంటే మా పెదనాన్నగారు ఏమన్నా, ఆయన పెదనాన్నగారు అని ఏమన్నా, ఆయన దాన్ని తీసుకెళ్దాం అని. అప్పుడు మా చెల్లి, నాకు 6 ఏళ్ళు 8 ఏళ్ళు, మా చెల్లెలు ఇంకా చిన్నపిల్ల. అయినా సరే ఇద్దరం మొండిగా అలా కూర్చున్నాం. తీసుకెళ్ళారు మాతాజీ దగ్గరికి తీసుకెళ్ళారు. మాతాజీ అలా కూర్చున్నారు గట్టు మీద. కూర్చున్నప్పుడు మా పెదనాన్నగారు తీసుకెళ్ళి, అమ్మ ఈ అమ్మ నాకు చిన్నమ్మ, 6 ఏళ్ళమ్మ, నువ్వు ఏం చేస్తావో నిన్ను చూడాలని వస్తోంది అనగానే మాతాజీ ఇలా దగ్గర పిలిచి నెత్తి మీద చేయి పెట్టి, బేటీ ఆవో బేటీ అంతే. నాకు రాదు అప్పుడు, చిన్నదాన్ని, ఆ ఒక్క మాటే తెలుసు. కూర్చున్నప్పుడు మాతాజీ ఆశీర్వచనం ఇచ్చారు. తర్వాత యశోదమ్మ మా ఇంటికి వచ్చారు. అప్పుడు నాకు 8 సంవత్సరాలు ఉండేవి. ఆవిడ మా ఇంట్లో ఆంధ్ర అంతా తిప్పినప్పుడు వీరభద్ర పెదనాన్నగారు మా ఇంట్లో ఉంచారనమాట. ఆవిడ ఏ ఊరు వెళ్ళినా సాయంత్రం మా ఇంటికి వచ్చి ఉండేవారు. నేను ఆవిడికి బట్టలన్నీ మడత పెట్టి నేను ఇచ్చేదాన్ని. ఇస్తే ఏమీ మాట్లాడేదాన్ని కాదు. అలా చూస్తూ, నాకు నామం చెప్పడం రాదు, వినడం ఆనందం, అంతేగాని ఎవరైనా పాడుతుంటే వింటాను, ఆనందిస్తాను. నాకు చెప్పడం అంటే చేత కాదు. అలాగా ఉంటే యశోదమ్మ అందరూ కలిసి గుంటూరు పెదనాన్నగారు పెద్ద ప్రోగ్రాం పెట్టారు. అందరూ వెళుతూ ఉంటే నేను గుమ్మం దగ్గర అలా నిలబడిపోయాను. ఎందుకంటే భయం, వస్తానని అనడానికి. అందరూ 3 కార్లు అలా పెద్ద వచ్చి వెళుతుంటే అలా నించుని చూస్తుంటే యశోదమ్మ అన్నారు, దాన్ని తీసుకురా అని పెదనాన్నగారితో చెప్పారట. మా పెదనాన్నగారేమో నన్ను రమ్మని పిలిచి, నాకు పునర్జన్మనిచ్చింది మా పెదనాన్నగారు. నాకు 8వ ఏట టైఫాయిడ్ వచ్చింది. డాక్టర్స్ అందరూ ఇంకా మెడిసిన్ లేదు, అయిపోయిందని చెప్తే మా అమ్మగారు కూడా ఏడ్చేశారు, బాబా ఇంకా లేదు అని. అలాంటప్పుడు 40 రోజులు రోజు పెదనాన్నగారు మా ఇంటికి వచ్చేవారు. వచ్చి నన్ను ఒళ్ళో కూర్చోపెట్టుకుని, నేను ఎవరమ్మా అని అడిగేవారు. మీరా చిన్న పిల్లాడు, ఏంటి నన్ను ఎవరన్నా అడుగుతున్నావు అని ఎదురు అడిగేదాన్ని. మందు తాగమంటే నేను తాగను, చేదు అంటే నువ్వు తాగద్దమ్మా నేను తాగుతానని అంటే, వద్దు మీ నోరు చేదైపోతుందని నేను తాగాను. అలాగా నాన్నగారు ఇప్పటికి కూడా నాకు ఆయన స్పర్శ గుర్తు. ఇట్లా ఎత్తుకుని చిన్న మంచం మీద ఉంటే నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆయన పౌడర్ రాసేదాన్ని. ఇవన్నీ చేస్తే ఎప్పుడు చెప్పేవారు, నాకు 6 ఏళ్ళ అమ్మ ఉంది. అంతకన్నా నాకు ఇంకే ఆ కుటుంబంతో మళ్ళీ నా కూతురు ఆ కుటుంబంలో మా మేనల్ని చేసుకుని ఆ వెళ్ళడం ఇదంతా భగవత్ సంకల్పం ఉంది. మళ్ళీ అలా జరుగుతుంది. ఇంతకన్నా చెప్తారు. అయ్యో అంతే, నాకు భజన అంటే ఎంత ఇష్టమో చాలా వస్తుంది. కుసుమమ్మ గారు వీళ్ళంతా కూడా అందరం, మా నాన్నగారు ఇక్కడ ప్రతి ఏకాదశికి మా ఇంట్లో భజన పెట్టేవారు. గీత కూడా మాకు తెలుసు, వచ్చేది మా సత్యాలన్నయ్య గారి ఇంట్లో ఉండేది. వీళ్ళందరూ పరిచయం. కాకపోతే నేను మా మామగారు తెలుగు మాస్టర్, ఆయన ఈ భజనలకు వెళ్ళడం అది ఇష్టం ఉండేది కదా. 20 years మానేశాను, కానీ తర్వాత మళ్ళీ నేను యథావిధి, మా వారు కూడా ఏం అబ్జెక్ట్ చేయలేదు, నువ్వు వెడితే వెళ్ళు, నువ్వు వింటే అలాగే ఉండేది. అస్త కుసుమహార ఎక్కువ మాట్లాడా. వచ్చే వారం ఘంటలమ్మపాలెంలో జరిగిన 79వ ఆనంద మేళోత్సవంలోని విశేషములు.